రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. పాత బస్టాండ్ సమీపంలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేశారు. ప్రధాని మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ నేత రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నరేంద్ర మోదీ గారిని ఉద్దేశిస్తూ టెర్రరిస్టు అని మాట్లాడడం నిజంగా కూడా అత్యంత బాధాకరం, విచారకరం. అరే మల్లికార్జున్ ఖర్గే, నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ, నువ్వు నీ నాయకుడు రాహుల్ గాంధీ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చే మీరు ఇవాళ నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడడం అంటే నిజంగా కూడా అత్యంత హాస్యాస్పదం. ఇవాళ 140 కోట్ల ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నరేంద్ర మోదీ ఎట్లా నువ్వు టెర్రరిస్ట్ అంటావు? ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మించినందుక, ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకి, ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య కుటుంబాలకి ఇవాళ న్యాయం చేస్తున్నందుకు, ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నందుకు ఈ మాట మాట్లాడతావా? వెంటనే నరేంద్ర మోదీ గారి పై చేసినటువంటి వ్యాఖ్యలకి వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ